చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చిట్ ఫండ్ వాళ్ళు అటు బాధితులకి ఇటు యాజమాన్యానికి మధ్యన నలిగిపోతూ ఆత్మహత్య చేసుకున్నటువంటి భాస్కర్ రెడ్డి ఉన్నారో అదే అపార్ట్మెంట్లో మనం ఉన్నాం. అసలు ఆయన ఎలా ఉండేటోళ్ళు, అందరితో ఎలా ఉండేవాళ్ళు, చివరిసారిగా ఎప్పుడు చూసారని ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మేడం. మంచి అందరితో బాగా కలిసి ఉంటున్నాండి బాగా. అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నట్టు బాధలో ఉన్నట్టు కనిపించాడా? ఏం చెప్పకపోయేది, ఎవరితో ఏం చెప్పకపోయేది మేడం. అంటే హాయ్ అంతే, మంచిగా ఉండేటోడు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. అది చివరిసారిగా ఎప్పుడు చూసారు అతను మీరు? 3 రోజుల ముందు దిగి పోయేటప్పుడు చూసినాం మేడం. హాయ్ అన్నాడు, హాయ్ అంతే. అదే రోజు లాస్ట్ అదే డ్రెస్ మీద చనిపోయాడు. అదే ఆ రోజు వెళ్ళే ముందు మీకు కనిపించారు అంతే. ఇక్కడ మనతో వాచ్మెన్ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే మేడం. అంటే చెప్పండి, ఆయన ఎట్లుండేటోడు మీతో? చాలా మంచోడు మేడం, చాలా మంచోడు, మంచిగా ఉండేవాడు. అందరి పలకరించి బాగున్నావా ఇట్లా అట్లా బాగా మాట్లాడేవాడు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు ఇక్కడ? ఆయన ఎంత కాలంగా పరిచయం? నా 5 years కానీ పరిచయం. నేను వచ్చి 5 years అవుతుంది. అప్పుడు కానీ పరిచయం నాకు. ఎట్లుండేటోడు అందరితో కానీ మీతో కానీ? మంచిగా ఉండేవాడు. అందరి మందలించుకుంటూ మాట్లాడుకుంటూ మంచిగా మందలించి మంచివాడు. అలా చేసుకోవడం అనుకున్నాం. అసలు ఎవరైనా స్నేహితులతో వచ్చిపోవడం అంతా, ఇక్కడ ఉండడం అంతా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చే ఫ్రెండ్స్ వచ్చిపోయేది, ఇంటికి వచ్చి చూసుకొని మాట్లాడుకుపోయేది అంతే. అంటే ఎప్పుడన్నా మనిషి డిప్రెషన్లో ఉన్నట్టు కానీ లేకపోతే ఏదైనా ఆలోచనలో ఉన్నట్టు ఏదైనా బాధలో ఉన్నట్టు కనిపించారు ఈ మధ్య కాలంలో? అట్లేం కనిపించాలి మేడం, మంచిగానే ఉన్నాడు. మనం పోయేటప్పుడు కూడా మంచిగానే మాట్లాడుకున్నాడు. రమేష్ తిన్నాం అనుకుంటా పోయాడు, బాగానే మనగా. అలా ఏమైతే కనబడలేదు మేడం. అంటే ఎప్పుడు చనిపోయారని మీకు తెలిసింది? మాకు సండే తెలిసింది చనిపోయాడు. సండే మధ్యాహ్నం వీళ్ళు ఫోన్లు చేసి ఎట్లేదు ఫోన్లతో దొరకవని తెలిసింది. మాకు సండే తెలిసింది. శుక్రవారం సండే అంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఎప్పుడు చూసారు? శుక్రవారం మధ్య చనిపోయింది వార్త వచ్చింది అంతే మేడం. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరూ ఎట్లుంటారు మీతో? చాలా మంచోళ్ళు మేడం. చిన్న పిల్లలు ఇద్దరు చాలా మంచోళ్ళు బాబు. వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళతో ఎలా ఉండేవాళ్ళు? అందరితో బాగుండేవాడు. దొంగలు చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు విన్నరా? చిట్ ఫండ్కి దయచేసి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళను ఎవరు చేరకండి అని చెప్పండి మీరు. ఇక మాత్రం ఎవరు చేరరు. చెప్పండి అండి. అంటే ఆయన మీతో ఎప్పుడు చివరిసారిగా ఎప్పుడు చూసారు? మీతో ఎలా ఉండేవాళ్ళు ఆయన? చివరిసారిగా 3-4 రోజుల కింద చూసినట్టు మేడం. అంత వెరీ ఫ్రెండ్లీ నేచర్లో ఉండేవాడు. ఇక ఆయన పర్సనల్ ఇష్యూస్ మాత్రం ఎవరితో ఎప్పుడు కూడా నాతోటి కానీ ఎవరితోటి కానీ షేర్ చేసుకునేవాళ్ళు కాదు. చాలా నైస్ జెంటిల్ మ్యాన్, వెరీ వెరీ జెంటిల్ మ్యాన్. ఎవరికి ఎంతకాలంగా పరిచయం ఆయన? నాకు సేమ్ 5 years. మేము వచ్చిన తర్వాతనే వాళ్ళు వచ్చారు. వాళ్ళు మా పోర్షన్ ఎదురుగానే వాళ్ళు, మేము వచ్చిన తర్వాతనే వాళ్ళు వచ్చారు. వాళ్ళ పక్కన పోర్షన్ ఆ పిల్లలు అయితే వాళ్ళ భార్య కానీ వాళ్ళ తల్లి కానీ చాలా క్లోజ్ మాతో. అంటే ఫైనాన్స్ అంటే కొంచెం అంత పార్టీలు అదంతా వేరే ఉంటుంది. అట్లా ఎప్పుడైనా కనిపించేవాళ్ళ జల్సాలుగా కానీ పార్టీగా కానీ? అది అంటే ఇక్కడ ఏదైనా అకేషన్ పార్టీస్ అయినప్పుడు మాత్రం అందరితో ఇన్వాల్వ్మెంట్ అయ్యేది. కాకపోతే స్పెషలైజేషన్గా వీ డోంట్ నో ఆయన ఎక్కడ ఏమేమి చేసేయడం మనకేం తెలుస్తుంది కదా. కానీ ఇక్కడ మీతో ఉండడం అయితే మంచిగా, చాలా ఫ్రెండ్లీ. ఇక అట్లాంటి మనిషిని పోవడం అసలు ఆ విధమైనటువంటి చేసుకోవడం వి కాంట్ ఎక్స్పెక్టెడ్. అది ఏమైనా మనకు తెలియదు, అది మనకు తెలియనప్పుడు ఏం చేస్తాం. అంటే కుటుంబంతో కూడా అందరితో మంచిగా ఉండే, ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు, చాలా ఫ్రీ ఉండేవారు. వాళ్ళ భార్య కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ పిల్లలు మా ఇంట్లో బాగా అది చాలా అందరితోటి. ఇక్కడ ఆయన అంటే నెగటివ్ అనేటువంటి వాళ్ళు అసలు ఉన్నారు ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో. అంత మంచిగా ఉండేటోళ్ళు మీ అందరితో. చెప్పండి, అంటే భాస్కర్ గారు ఎలా ఉండేటోళ్ళు మీతో? మీరు ఎప్పుడు అంటే చివరిసారిగా ఎప్పుడు చూసారు? నేను ఆ రోజు చనిపోయిన అంటే ఆదివారం శుక్రవారం నాడు చూసి నేను అది మంచిగానే ఉన్నాడు. మంచిగానే నవసారం కూడా వేడు తెలియదు. అంటే మీతో ఎప్పుడైనా అందరితో అట్లా కొంచెం మనసిప్పి మాట్లాడుకోవడం లేకపోతే ఆయనకున్న బాధలు కానీ ఏమైనా చెప్పేటోళ్ళ? ఆయనకు మనసిప్పి అయితే ఎవరితో మాట్లాడలే బాబు. ఆయన బాధలు ఏంటి ఏం కదా అనేది ఎవరికేం చెప్పుకోలే. ఇక్కడ ఎవరికి తెలియదు. ఆ బాధలు చెప్పుకుంటే అంటే సరే కొద్దిగా గొప్ప మా అందరికి తెలిసేది, బాధలు మాత్రం ఎవరికి చెప్పుకోలే. అంటే చివరిసారిగా ఎప్పుడు చూసారు ఆయన మీరు? నేను శుక్రవారం నాడు చూసిన. వింటున్నారు కదా, అపార్ట్మెంట్లో ఏ ఒక్కరిని కదిలిచ్చినా సరే ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా సున్నితంగా అందరితో మంచిగా ఉండేవాళ్ళు. ఏ అకేషన్ జరిగినా కానీ అందరితో మంచిగా ఉండేవాళ్ళు. కానీ మేము చివరిసారిగా శుక్రవారం చూడడం జరిగింది. ఆదివారం రోజున చనిపోయారంటూ చెప్పడం జరుగుతుంది. ఆయన చనిపోయే వరకు కూడా, ఆ క్షణం వరకు కూడా ఆయనకి ఏ బాధలున్నా ఏమున్నా కానీ తెలిసేది కాదు. పైకి నవ్వుతూనే అంత చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు, చాలా మంచిగా అందరితో ఉండేవాడు. ఈ ఫైనాన్స్ వాళ్ళ ఇబ్బందుల వల్ల, అటు బాధితుల వల్ల వాళ్ళ ఇద్దరి మధ్యన నలిగిపోయి
తను తట్టుకోలేక చనిపోయాడు అంటూ. ఆయన చనిపోవడానికి కారణాలు కూడా ఇంకా మాకు తెలియదు అంటూ ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.